ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసే ముందుగా ఈ హెడ్లైన్ అయితే మనం చూద్దాం. వైవాహిక అత్యాచారం నేరం కాదు, భార్య అనుమతి లేకుండా జరిపే శృంగారాన్ని క్రిమినల్ చర్యగా పరిగణించలేం, నేరంగా గుర్తిస్తే వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావం, వైవాహిక అత్యాచారంపై ఇతర చట్టాల ప్రకారం కేసులు పెట్టొచ్చు, సుప్రీంకోర్టులో కేంద్రం. పేదలను కవచంగా వాడుకుంటున్నారు, ఫామ్ హౌజులు కూలుతాయన్న భయంతోనే వెనకడుగు వేసేది లేదు. కేటీఆర్, హరీష్, సబితా కుమారుల ఫామ్ హౌజులు కూల్చొద్దా? హైడ్రాపై అసెంబ్లీలో చర్చ పెడితే బీఆర్ఎస్ నోరు మెదపలేదేం? ఇప్పుడు మొసలి కన్నీరా? ప్రజలంతా గమనిస్తున్నారు. చెరువుల్లో మూసిల్లో ప్లాట్లు చేసి కోట్లు సంపాదించుకున్నారు. నిర్వాసితులకు ఇల్లు 25,000 ఇవ్వడం తప్పంటారా? వృధలో కూరుకుపోయిన హైదరాబాద్ ను మేము కాపాడుతుంటే బావ మరుదులు విషం కక్కుతారా? అఖిలపక్షం పెడతాం, కేటీఆర్, హరీష్ వచ్చి సలహాలు ఇవ్వాలి. ప్రధాని మోదీకి ఈటల రాజేందర్ ఊడిగం చేస్తున్నారు. మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు గాని ఇక్కడ మూసి సుందరీకరణ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఒకే రాష్ట్రం ఒకే కార్డు పైలట్ ప్రాజెక్టు కార్యక్రమం ప్రారంభం. అన్ని సంక్షేమ పథకాలు ఇకపై ఇదే కార్డు అని సీఎం వెల్లడి. భవిష్యత్తులో మొత్తం సన్నాల సాగే. ఈ సీజన్ నుంచే 500 బోనస్, 48 గంటల్లో జమ. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం. హైదరాబాద్ ను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతాం, సీఎం కప్ లో రేవంత్. ఎమ్మెల్యేల అనర్హత కేసు, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టులో స్వల్ప ఊరట. డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టు ధిక్కరణ చర్యల నుంచి రక్షణ. సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ కార్యదర్శి అప్పీలు. ఇవ్వలేమన్న ధర్మాసనం. 24న తుది విచారణ చేపడతామని వెల్లడి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన వారు సహా ప్రతివాదులందరికీ నోటీసులు. రాష్ట్రంలో డీజేల మోత బంద్. వేడుకలు, ర్యాలీలో డీజే వాడకంపై నిషేధం. ప్రభుత్వానికి పోలీస్ శాఖ ప్రతిపాదన. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు రాగి జావా. వారంలో 3 రోజుల పాటు సర్కార్ ఆదేశాలు. పేదల ఇండ్ల జోలికొస్తే సర్కార్ కూలుతుంది. డ్రైనేజీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం చూపండి. అది లేకుండా మూసి సుందరీకరణ. బుల్డోజర్లు దింపితే బీజేపీ చూస్తూ ఊరుకోదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వీఆర్ కు 3 సిఐలు, 13 మంది ఎస్ఐలు. ఇసుక రవాణా కట్టడిలో అలసత్వం. మల్టీ జోన్ 2 పరిధిలోని 9 జిల్లాల అధికారులపై ఐజీ చర్యలు. నిఘా విభాగం నివేదిక ప్రకారం లక్షల కోట్ల వ్యవసాయం. 2 సాగు పథకాలకు కేంద్రం ఆమోదం. పీఎం రాష్ట్రీయ కృషి వికాస్, కృషోన్నతి అన్ని వ్యవసాయ స్కీములు వీటి కిందికే. వంట నూనెల్లో స్వయం సమృద్ధి సాధనకు 10,000 కోట్లతో మిషన్ ఏర్పాటు. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్. మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలి, ప్రాకృతి భాషలకు ప్రాచీన హోదా. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. సురేఖపై నాగార్జున పరువు నష్టం. క్రిమినల్ చర్య తీసుకోవాలని కోర్టులో దావా. సురేఖ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖుల ఆగ్రహం. పరిచయలా మాట్లాడినందువల్లే నేను అలా అనాల్సి వచ్చింది. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. అనుకోకుండా ఒక కుటుంబం గురించి మాట్లాడాను. నా వ్యాఖ్యలు వారిని నొప్పించాయని తెలిసి బాధపడ్డా. సమంత మనోభావాల్ని దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు అన్న సురేఖ. సురేఖపై ట్రోలింగ్. కేటీఆర్, హరీష్ మీద సైబర్ క్రైమ్ కేసు. కొలువుల పేరుతో లక్షల్లో వసూలు. తెరిచిన 10 రోజుల్లోనే గుట్టురట్టు. వినోదం సినిమా గుర్తుందా? అందులో రాత్రికి రాత్రే ఉత్తుత్తి బ్యాంక్ పెట్టేసి కోట శ్రీనివాసరావు నుంచి డిపాజిట్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బును స్వాహా చేయడం. తెర మీద ఈ సీన్లు నవ్వులు పూయించిన ఛత్తీస్గఢ్ లో నిజంగానే కొందరు ఉత్తుత్తి బ్యాంకు తెరవడం స్థానికులను నోరెళ్లబెట్టేలా చేసింది. ఆ నకిలీ బ్యాంకుకు ఏకంగా ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ పేరు తగిలించారు. ఆ బ్యాంకులోకి వెళితే అద్భుతమైన ఫర్నిచర్, ఇంటీరియర్తో మేనేజర్, క్యాబిన్, క్యాషియర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మార్కెటింగ్ మేనేజర్ల కోసం కళ్ళు చెదిరేలా ఉన్న ఏర్పాట్లు చూస్తే అసలు ఇది నకిలీ బ్యాంక్ అని అనుమానం వస్తే ఒట్టుండాలి. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో శక్తి జిల్లా చపోరా గ్రామంలో ఓ 4 కేటుగాళ్లు కలిసి సెప్టెంబర్ 17న ఈ నకిలీ ఎస్బీఐ బ్యాంకును తెరిచారు. ఓ భవనాన్ని నెలకు 7,000కు అద్దె తీసుకున్నారు. బాజాప్తాగా ఎస్బీఐ బ్యాంకు లోగోతో పెద్దగా బోర్డు పెట్టారు. పైగా నెలకు 35,000 చొప్పున జీతం ఇస్తామని చెబుతూ ఉద్యోగాల పేరుతో యువతీ యువకుల నుంచి 2 లక్షల నుంచి 5 లక్షల దాకా వసూలు చేశారు. వారికి శిక్షణ కూడా ఇచ్చారు. పూర్తి స్థాయిలో లావాదేవీలు మొదలయ్యాక బ్యాంకు రుణాలు ఇస్తామని చెప్పడంతో స్థానిక రైతులు సంతోషించారు. మరికొన్నలైతే ఆ ఊరోళ్లు, సమీప గ్రామాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్ల రూపంలో కేటుగాళ్లు కొల్లగొట్టేవారేమో. అయితే తెరిచిన 10 రోజుల్లోనే ఈ నకిలీ బ్యాంక్ గుట్టు రట్టయింది. ఈ నకిలీ బ్యాంకుకు ఐఎఫ్ఎస్సి నెంబర్ లేకపోవడంతో చపోరా గ్రామంలోని కొందరికి బ్యాంకుపై అనుమానం వచ్చింది. సమీపంలోని దబ్రా గ్రామంలో ఎస్బీఐ శాఖ ఉండడంతో వారు అక్కడికి వెళ్లి కొత్తగా పుట్టుకొచ్చిన బ్యాంకు గురించి ఆరా తీశారు. ఆ బ్యాంక్ మేనేజర్ తన వెంట పోలీసులను కూడా తీసుకొచ్చాడు. లోపలికి వెళ్లి మేనేజర్ గాని ఆ మేనేజర్ ను ప్రశ్నించడంతో అంతా బట్టబయలైంది. మేనేజర్ స్థానంలో ఉన్న వ్యక్తి సహా 4 ఆ నకిలీ బ్యాంక్ వెనుక సూత్రధారులు అని పోలీసులు నిర్ధారించారు. నిందితులను అరెస్టు చేశారు. వైద్యం కోసం వచ్చి వైద్యుడిని చంపిన టీనేజర్లు. ఢిల్లీలో దారుణం జరిగింది.
ఇద్దరు టీనేజర్లు వైద్యం కోసం అంటూ వచ్చి వైద్యుడినే చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 16 ఏళ్ల వయసున్న ఇద్దరు అబ్బాయిలు బుధవారం అర్ధరాత్రి దాటాక కాలి గాయాలకు డ్రెస్సింగ్ చేయించుకోవడం కోసం అంటూ కాలింది కుంజ్ ప్రాంతంలోని నిమా అనే ఆసుపత్రికి వచ్చారు. చికిత్స తీసుకున్న అనంతరం వైద్యుడు జావేద్ అఖ్తర్ క్యాబిన్ కు వెళ్లి ఆయనపై కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దానికి అక్కడికి వచ్చిన ఆసుపత్రి సిబ్బందికి జావేద్ రక్తపు మడుగుల విగత జీవిగా కనిపించారు. వ్యక్తిగత కక్షల కారణంగానే పథకం ప్రకారం వైద్యుడిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కేకుల్లో క్యాన్సర్ కారకాలు, బ్లాక్ ఫారెస్ట్, రెడ్ వెల్వెట్లు ప్రమాదకరం. బెంగళూరులో 235 షాంపీలను పరీక్షించిన ప్రభుత్వం 12 షాంపీలలో హానికర పదార్థాలు. హర్యానాలో ముగిసిన ప్రచారం. రేపు రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలకు పోలింగ్. రైతుల ఉద్యమాలు రెజ్లర్ల ఆందోళనలతో తరచూ వార్తల్లో నిలిచిన హర్యానాలో అత్యంత కీలకమైన ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్న ఈ రాష్ట్రంలో శనివారం పోలింగ్ జరగనుంది. మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ నిర్వహించనున్నారు. 20,269 పోలింగ్ బూతులలో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. గురువారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలో చివరి రోజు అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉన్న వీటికి తిరుగుబాటు అభ్యర్థుల నుంచి తలనొప్పి ఎదురవుతుంది. కాంగ్రెస్ తో సీట్ల పంపకం కుదరకపోవడంతో ఆప్ ఒంటరిగా బరిలో దిగింది. కాగా సీనియర్ నాయకుడు షిర్సా, మాజీ ఎంపీ అశోక్ తన్వర్ అనూహ్యంగా బీజేపీకి రాజీనామా చేసి మహేంద్రగఢ్ లో జిల్లాలో అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అంతకు కొన్ని గంటల ముందు వరకు కూడా తన్వర్ నఫీదర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం గమనార్హం. కుమారస్వామి 50 కోట్లు డిమాండ్ చేశారు. రియల్టర్ విజయ్ టాటా ఫిర్యాదు. దుర్గా పూజపై బంగ్లాదేశ్ లో ఆంక్షలు. జిజియా పన్ను చెల్లించాలని నిర్వాహకులకు హుకుం. కారాగారంలో కుల వివక్ష సరికాదు, జైళ్ల నిబంధనలు మార్చాలని సుప్రీంకోర్టు తీర్పు. భారత్ వాంటెడ్ కు పాక్ వెల్కమ్. 2016 నుంచి పరారీలో జకీర్ నాయక్. హఠాత్తుగా పాకిస్తాన్ లో జకీర్ ప్రత్యక్షం. హిందువులు, సాధువులు ఎద్దు మాంసం తింటారంటూ తీవ్ర వ్యాఖ్యలు. యువతలో నైపుణ్యాభివృద్ధికి పీఎం ఇంటర్న్షిప్ పథకం ప్రారంభం. 800 కోట్ల అంచనా వ్యయంతో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం. 5 ఏళ్లలో 21 నుంచి 24 వయసులోని 1 కోటి మందికి శిక్షణ. టాప్ 500 కంపెనీలో పని నేర్చుకునే ఛాన్స్. అక్టోబర్ 12 నుంచి వివరాల నమోదు. నెలకు 5,000 చొప్పున స్టైపెండ్. 1 టైం గ్రాంట్ కింద మరో 6,000. రైల్వే ఉద్యోగులకు బోనస్ బొనంజా. ఇవి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.